శుభాకాంక్షలు. ఆ శివకేశవుల చల్లని చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మన టాపిక్ లోకి వెళదాం. దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక మనందరికీ తెలిసిందే కదా, కార్తీక మాసం శివకేశవుల ఇరువురికి ప్రీతికరమైన మాసమని. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజు చేసే దాన, జప, దీపారాధన, దీపదానం, పూజ, మంత్రపఠనం ఇలా ఏది చేసినా కూడా అనంత కోటి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ రోజు శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, కేదారేశ్వర వ్రతం, విష్ణుమూర్తికి ప్రీతిగా సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా జరుపుకుంటాం. ఈరోజు శివాష్టోత్తరం, లింగాష్టకం వంటి పారాయణ, విష్ణుమూర్తి అష్టోత్తరాలను పఠించడం, రుద్రాభిషేకం చేపియడం, ఇలా ఏ దైవ కార్యం ఏది చేసినా కూడా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మన జీవితంలో శుభ ఫలితాలు అందుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి ఎందుకు ఇంత విశిష్టమైంది, పూజ ఎలా చేసుకోవాలి, దీపాలు ఎలా వెలిగించాలి, అదేవిధంగా ఆ పరమేశ్వరునికి త్రిపురాంతకుడు అన్న నామకరణం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. ముందుగా చేయవలసిన విధి విధానాలు చూద్దాం. ఈరోజు సూర్యోదయంకి పూర్వమే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వీలు ఉన్నవారు నదీ స్నానం ఆచరించడం ఉత్తమం అని చెబుతున్నారు. వీలు లేనివారు ఇంటిలోనే స్నానం చేసే నీటిలో గంగాజలం మరి ఉసిరికాయ వేసుకుని ఈ శ్లోకం పఠిస్తూ చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం పఠిస్తూ స్నానం చేయాలని చెబుతుంటారు. ఒకవేళ ఈ శ్లోకం ఏది మేము పఠించలేమనుకునేవారు శివకేశవుల నామం పఠిస్తూ చేయండి. కొన్ని పురాణాల ప్రకారం ఈరోజే తులసిమాత భూమిపైన ఉద్భవించిందని, ఈరోజు తులసి కోటవర్త శుద్ధి చేసి బియ్యం పిండితో ముగ్గులు వేసి ముందుగా ఆవ నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసుకున్న 365 వత్తుల దీపం పెట్టాలి. ఈరోజు పెట్టే ఈ 365 వత్తుల దీపం సంవత్సరంలో ఎప్పుడైనా ఇంట్లో దీపం వెలిగించలేని స్థితి ఉంటే ఆ దోషం రాకుండా చేస్తుంది. మరికొందరు ఏడాదిలోని పగలు రాత్రులకు చిహ్నంగా 720 వత్తులు కూడా వెలిగిస్తారు. అలాగే ఉసిరికాయ దీపం, చలిమిడి దీపం, నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తాం. ఇలా దీపాలు వెలిగించి షోడశోపచార పూజ చేసుకుని ఉపవాస దీక్ష కూడా చేస్తూ ఉంటాం. కుదిరిన వారు ఆలయాలకి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయిస్తూ చలిమిడి దీపం పూజారికి దానం చేస్తారు. అలాగే శక్తి ఉన్నవారు సాలగ్రామం కానీ బంగారు కుంది దీపాలను కానీ దానం చేస్తూ ఉంటారు. జ్వాలా తోరణం పేరుతో శివాలయాల్లో ఒక వేడుకని నిర్వహిస్తారు. అనగా మంటలి చిమ్ముతున్న ఒక తోరణం కిందగా శివపార్వతులతో కూడిన పల్లకిని 3 సార్లు తిప్పుతారు. త్రిపురాసురుడిని సంహరించిన శివునికి గౌరవార్థంగా ఈ జ్వాలా తోరణం వేడుక మొదలైనట్టుగా చెబుతూ ఉంటారు. ఉపవాస దీక్ష, అదేవిధంగా దీపాలు వెలిగించడం, స్తోత్ర పారాయణ, అభిషేకాలు ఇలా ఏది చేసినా కూడా కోటి యాగాలు, యజ్ఞాలు దానం చేసిన పుణ్యం లభిస్తుందని, గ్రహదోషాలు, పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అంత్యలో శివ విష్ణు ఐక్యం పొందుతామని పురాణంలో చెప్పబడింది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, ఇక్కడ మనం చేసేటువంటి ఉపవాసం కానివ్వండి, పూజలు కానివ్వండి, ఏదైనా కూడా మనం ఎవరి శక్తి కొలది వారు చేసుకోవాలి. ఇక్కడ మనం చేసేటువంటి అంటే ఎంత పెడుతున్నాము, ఎంత దానం చేస్తున్నాము అన్నదానికంటే మనలో ఉన్నటువంటి భక్తిభావం అనేది ప్రధానం. అందుకని మీరు భక్తిపూర్వకంగా ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఏ పూజ చేసినా కూడా అనంత ఫలితాలు లభిస్తాయి. ఆ పరమేశ్వరునికి త్రిపురాంతకుడు అన్న నామకరణం ఎలా వచ్చిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు ఉండేవారు. వారు తారకాక్ష, విద్యున్మాలి మరియు కమలాక్ష. ఈ 3 కూడా ఒకరోజు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సును ఆచరించారు. వారి
తపస్సు దీక్షకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో అని అడిగారు. అప్పుడు వారు తమ అన్నతమ్ముల్లో ఒక్కొక్కరు ఒక్కో లోకంలో నగరాన్ని నిర్మించుకుంటామని, బంగారం, వెండి, ఇనుముతో నిర్మించుకున్న ఆ 3 నగరాలు ఒక్క సమాంతర రేఖ మీదకి వచ్చినప్పుడే తమని అంతం చేయాలని, అలా చావలేని వరాన్ని కోరారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వరం ప్రసాదించాడు. ఇలా 3 పురాలకి అధిపతులు కావడం వలన వీరికి త్రిపురాసులు అనే పేరు వచ్చింది. వీరికిచ్చినటువంటి వరప్రసాదం వలన త్రిపురాలని నిర్మించుకున్నాక వీరి ఆగడాలు మితిమీరిపోయి దేవతలను సైతం వీరు తీవ్ర ఇబ్బందులకి గురి చేశారు. దీంతో దేవతలు ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించగా పరమశివుడు వారిని సంహరించేందుకు బయలుదేరాడు. బంగారు రథాన్ని అధిరోహించి పాశుపతాస్త్రాన్ని చేపట్టాడు. పురాలన్నీ ఒక్క తాటి మీదికి రాగానే వింటిని సంధించి ఒక్క పెట్టిన బాణాన్ని వదిలాడు పరమశివుడు. ఆ తాటికి త్రిపురాలు 3 కూడా బగ్గుమన్నాయి. ఆ 3 మరణించారు. ఇప్పటి నుండి ఆ 3 సంహరించిన తర్వాత ఆ పరమేశ్వరునికి త్రిపురాంతకుడు అన్న నామకరణం వచ్చింది. ఇక్కడ మనం ఒక విషయం గమనిద్దాం. బంగారు కాంతలను వెదజల్లే బంగారుపురం సూర్యుళ్ళ, వెండిలా తెల్లటి కిరణాలను ప్రతిఫలించే వెండిపురం చంద్రుడు, ఇక ఖనిజాలకు నిలవైన ఇనుముతో చేసిన పురం భూమి అని భావించవచ్చు. సూర్యుడు, చంద్రుడు, భూమి 3 అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయని, ఇలా ఖగోళ శాస్త్ర విశేషాలు, గ్రహాలు, గ్రహణాలు ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఆనాడే తెలియచేశారు. ఈరోజు మన వీడియో కార్తీక మాసం విశిష్టత. నమస్తే.